తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 27వ కీర్తన. హల్లెలూయా హల్లెలూయా అనే కీర్తన పాడుకుందాం. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ కీర్తన పాడుకుందాం. Hallelujah, hallelujah.
దేవమారుగానములు దేశ స్థలములో దేవలోక పావనులను దీన నరులను గోవా జూడా భూమిదివి క్రిస్మస్ గోవా జూడా భూమిదివి క్రిస్మస్ ఇచ్చినట్టి వాకు అదిగుతోంది పౌవలించి ఉన్న దేవమాలయేసులో వివిధముగ సఫలమాయే దినంబున నవ్వు మోము కరుణికపెను నవ్వు మోము కరుణికపెను దేవ స్తోత్రగానముపై దివ్య స్థలములు దేవమారుగానములు దేశ స్థలములో దేవలోక పావనులను దీన నరులను గోవా జూడా భూమిదివి క్రిస్మస్ గోవా జూడా భూమిదివి క్రిస్మస్ దేవవందనము చెత్తబడి భూమి స్థుతులనందుకొనిడి పూజనీయుడు భూమి పైన నరుడుగాను పుట్టవచ్చెను భూమి క్రిస్మస్ భోగముందెను భూమి క్రిస్మస్ భోగముందెను దేవ స్తోత్రగానముపై దివ్య స్థలములు దేవమారుగానములు దేశ స్థలములో యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ఘనుతి. యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ఘనుతి. మహోన్నతుండ దివ్యుడా
శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించి కృపా సమయము దయచేస్తున్నందుకు వందనములు. దూతులు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకుంటున్న నీకు అనేక స్తుతులు. నీవు కలిగజేస్తున్న సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అందరిబాటు మేము నమస్కరించుచున్నాము. ఆరాధనప్పుడు నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయమని దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధుని దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా శ్రాద్ధంలో ప్రవేశింపబోరము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందటం మనకెంతో మేలు. మనం పాపము లేని వారమని చెప్పుకునే నెడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మిన వాడు నీతిమంతును గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతులు మన భగవతులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే నెడల ఆయన నమ్మకంగా వారు అవుదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన దుర్గములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు కొంత మాత్రం అంత కలిసిపడి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మజను బట్టి నైజమును బట్టి పాపలమైనాం. తలుపులను బట్టి చూపును బట్టి పాపలమైనాం. వినటను బట్టి మాటను బట్టి పాపలమైనాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైనాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. పిల్లారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసంలో పాపములు క్షమించుచున్నాడు. కష్టపడు మన పాపములు జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తనతో స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఉన్నందున పాపులను ఆశ్రయించుకొనవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడని చెప్పుకుందాం. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన
శుభలక్ష్ములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహ్రాణపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడుననియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అండ్ పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. తర్వాత ఆయన అందరకును తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశంలోనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపుని బట్టి ఆ గ్రంథము అర్థమగిననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తములన గడించబెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వానిని దాచాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, మమ్మందరినీ పరిశుద్ధ స్థలములోనికి తోడుకొని వచ్చిన గొప్ప దేవానికి స్తోత్రములు. ఇంతవరకు నీతో సహవాసము చేసే భాగ్యము మాకు దయచేసిన తండ్రి, వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. క్రీస్తు బాలుడా, నాయనా, నీవు మా మధ్యలోనికి నాయనా రావడానికి నీవే ప్రభా, నిన్ను నీవు తగ్గించుకొని మా మధ్యలోనికి ఈ పాపలోకములోనికి వచ్చిన యేసయ్యా నీకే స్తోత్రములు. మమ్మందరినీ మీరే దీవించి నీ ఆశీర్వాదములతో నింపి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయో వందనం. యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయో వందనం.
ఓ బాసురా దేవా కుమారా భక్తివందనం ఓ బాసురా దేవా కుమారా ఆయన పాద సాన్నిధ్యములోను కుడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, క్రీస్తు బాలుని యొక్క ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. కూర్చుందా. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చదవనటువంటి వాక్యములో ఇక్కడ మోషే గారు కనబడుతున్నారు. ఇక్కడ లేవి వంశస్థుడు కూడా వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకున్న ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూసి 3 నెలలు ఆయనను దాచెను. 3 నెలలు ఏం చేశారు? దాచారు. ఎందుకు దాయవలసి వచ్చింది అంటే మోషే పుట్టినటువంటి కాలములో అప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క సంతతిని వృద్ధి కాకుండా చేయాలని చెప్పి ఈ యొక్క ఐగుప్తీయులైన వారు ఎంతో కఠినమైనటువంటి నిర్ణయములు తీసుకుంటూ అక్కడ ఏం చేసేవారంటే ఈ యొక్క ఫరో ఏం చేశాడంటే ఆయన ఒక శాసనాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ శాసనం అంటే ఈ యొక్క ఐగుప్తీయుల ఈ యొక్క ఇశ్రాయేలైన వారు వృద్ధి చెందకుండా ఉండడానికి స్త్రీ అయితే బ్రతకనివ్వండి, కుమారుడైతే చంపివేయండి. హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు. వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదని బ్రతకనీడి అనేటువంటి శాసనము అక్కడ ఐగుప్తు రాజు ఏలుబడిలో చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మగబిడ్డలైన వారందరినీ కూడా ఏం చేసేవారంటే చంపేసేవారు. అటువంటి సమయంలో మరి ఈ లేవి వంశస్థులైన వారికి దేవుడు గర్భమునిచ్చాడు, చక్కటి కుమారునిచ్చాడు. ఆ కుమారుడు చాలా సుందరుడుగా కనబడుతున్నాడు. ఇంత అందమైన బిడ్డను నేను ఎలాగన చంపుకోగలను అని చెప్పి ఆ తల్లి ఏం చేసిందంటే ఆ బిడ్డను దాచినటువంటి సమయములు ఎన్ని నెలలు? 3 నెలలు దాచిందంట. ఈ 3 నెలలు దాచిన తర్వాత ఏమవుతుంది? నోరు ఎక్కువైపోయింది. ఏమా ఎవరు నోరు? బిడ్డ ఏడుస్తుంటే ఆ యొక్క స్వరము ఎక్కువ అవుతున్నది కనుక ఇప్పుడు వయసు పెరిగేకోలేదు ఏమవుతుంది? నోరు కూడా పెరుగుతూ ఉంటుంది గనుక స్వరం పెరుగుతున్నది గనుక ఇప్పుడు ఆ బిడ్డను దాచలేక ఏం చేశారంటే ఆ తల్లికి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటంటే 3వ వచనం, తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమ్మను కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో వాణిని ఉంచగా. దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు ఒక పెట్టి చేశారు. జమ్ము పెట్టి తీసుకొని ఆ జమ్ము పెట్టి బయట అంతా కూడా కీలు పూసారు. బయట లోపల కూడా కీలు పూయడానికి గల కారణం ఏమిటంటే నీరు లోపలికి వెళ్ళకుండా. నీటికి కీలుకు పడుతుందా? పడదు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క నీటిలో తేలడానికి ఈ నీరు ఆ పెట్టెలోనికి వెళ్ళకుండా మొత్తం పెట్టెంతా కూడా కీలు పూసారు. కీలు పూసించినటువంటి సమయంలో అక్కడ ఏం చేస్తున్నారంటే దేవుడు ఆ బిడ్డ ఉన్నటువంటి స్థలములోనికి ఈ ఫరో యొక్క కుమార్తెను పంపించి ఉన్నాడట. పంపించినప్పుడు ఇప్పుడు ఈ బిడ్డ ఎక్కడికి వెళ్ళాడంటే ఫరో కోటలోనికి
దేవుడు ఈ బిడ్డను పంపించాడట. దేవుని స్తోత్రం. అంటే 40 సంవత్సరములు ఎక్కడ ఉన్నాడు ఈ పిల్లవాడు అంటే 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఆయన ఐగుప్తు దేశములో ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుచు ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు దేవుడే ఈ యొక్క మోషే చేసినటువంటి పని ఏమిటంటే ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటము ఆయనకి ఇష్టం లేక ఆయన అక్కడ నుండి వచ్చివేశాడు. ఈ యొక్క దేవుని ప్రజలతో నింద అనుభవించడం గొప్ప భాగ్యమని తలంచుకొని ఆయన వచ్చివేసి తన మామ అయిన ఇత్రో యొద్దకు వచ్చాడు. ఇత్రో యొద్దకు వచ్చినటువంటి సమయంలో ఆయన ఏం చేశాడంటే గొర్రెలు అప్పగించాడట. గొర్రెలు మేపమని. ఎంతవరకు రాజవిద్య నేర్చుకున్నటువంటి ఈ మోషే ఎక్కడ కుదిరాడు? గొర్రెలు మేపేటువంటి విద్యలో కుదిరాడు. ఎందుకు మరి అంతవరకు రాజవిద్య నేర్చుకున్నాడు కనుక ఆయనలో ఏమున్నదంటే పౌరుషం ఉన్నది, ఆయనలో ఏమున్నదంటే కోపం ఉన్నది. మరి ఈ పౌరుషమును తగ్గించడానికి మరి దేవుడు చేసిన పని ఏమిటంటే గొర్రెల మేపే పని అప్పగించాడు. ఈ గొర్రెల మేపను 40 సంవత్సరాలు గొర్రెలు మేపుతున్నాడు. ఏమా ఈ గొర్రెలు మేపుతున్నటువంటి సమయములో ఇప్పుడు ఆయన ఒక పొద యొద్దకు ఈ మోషేను దేవుడు ఆకర్షించాడట. దేవుని స్తోత్రం. ఎక్కడికి ఆకర్షించాడు? పొద యొద్దకు ఆకర్షించాడు. ఆ పొద యొద్ద ఎవరున్నారంటే దేవుడే పొదలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడట. దేవుని స్తోత్రం. ఈ పొద ఏలకాలు పోలేదు, ఇవంతా చూస్తానని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు వెంటనే అక్కడ ఏమంటున్నారు చూడండి, 5వ వచనములో 3వ అధ్యాయము 5వ వచనము. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము నేను. దేవుని స్తోత్రం. ఐగుప్తు దేశము నుండి ఇత్రో యొద్దకు, ఇత్రో యొద్ద నుండి పరిశుద్ధ స్థలానికి దేవుడు మోషేను నడిపించుకున్నాడు. దేవుని స్తోత్రం. సరే, ఐగుప్తులో నుండి ఇత్రో యొద్దకు, ఇత్రో యొద్ద నుండి పరిశుద్ధ స్థలానికి దేవుడి మోషేను నడిపించుకున్నాడు. ఎందుకంటే ఈ మోషే దేవుని చిత్తములో ఎలా ఉన్నాడు, ఆయన ఏం చేయాలి అనేటువంటి స్థితిని మనం గమనించినట్లయితే 9వ వచనం చదవండి. 3వ అధ్యాయం 9వ వచనము. ఇశ్రాయేలీయులు మరా నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచి తిని కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. దేవుని స్తోత్రం. పేతురు ఏం చేశాడంటే ప్రార్థన చేయడానికి మిద్దె మీదకి ఎక్కాడు. మిద్దె మీదకి ఎక్కినప్పుడు ఆయనకు దర్శనములో ఒక 4 అంచులు కలిగినటువంటి దుప్పటోటి కిందకి దింపబడి ఉన్నదట. 11వ వచనము. ఆకాశము తెరవబొట్టయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూచినందులో భూమి మీద నుండి సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. కానీ పేతురు, వద్దు ప్రభా, ఇది నిషిద్ధమైనది, తినకూడనవి అంటున్నాడు. కానీ ఈ యొక్క దింపబడినటువంటి ఈ యొక్క దుప్పటి వంటి పాత్ర, 2వదిగా చతుష్పాద జంతువులు, 3వదిగా అక్కడ ఉన్నటువంటి ఆకాశ పక్షులు, ఈ యొక్క పురుగులు, ఇవన్నీ కూడా ఏమిటంటే నిషిద్ధమైనవి అన్నారు. ఇవన్నీ కూడా నిషిద్ధమైనవి. మరి దీనికి సాదృశ్యం ఏమిటి అని చెప్పి నాకు వచ్చినటువంటి దర్శనం ఏమిటి అని చెప్పి ఈ పేతురు గారు ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో కొర్నేలి ఇంటి యొద్ద నుండి ఒక 3 మనుషులు ఆయన యొద్దకు వచ్చారట. చూడండి 18వ వచనము. పేతురును మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా
అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెదకొచ్చున్నారు, నీవు లేచి కిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పెను. దేవుని స్తోత్రం. ఈ పేతురు గారు ఆలోచిస్తున్నారట, ఇదిగో ఈ దర్శనం యొక్క భావం ఏమిటి, నాకు ఈ దర్శనం రావడానికి గల కారణం ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా ఈ యొక్క కొన్నేళ్ళ ఇంటి దగ్గర నుండి ముగ్గురు మనుషులు వచ్చారట. ఈ ముగ్గురు మనుషులు పంపించింది ఎవరో? అక్కడ ఉన్నది కదా, ఆత్ముడే, పరిశుద్ధాత్ముడే పంపించాలట. ఇప్పుడు వెంటనే ముగ్గురు మనుషుల్ని పరిశుద్ధాత్ముడు పంపించాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి మిద్ది మీద ఉన్నటువంటి పేతురుతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెదకుచున్నారు, నీవు లేచి కిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. మరి చతుష్పాద జంతువులు అంటే ఏమిటంటే అన్య జనాంగములు. ఏంటమ్మా? అన్య జనాంగములు. ఈ అన్య జనాంగములైన వారందరినీ కూడా రక్షించడానికి ఇప్పుడు ఈ పేతురు, మిద్దె మీద ఉన్నటువంటి ఈ పేతురును ఈ యొక్క కొర్నేలి దేవుని తెలుసుకున్నాడు, దేవుని వల్ల విశ్వాసము కలిగి ఉన్నవాడు, దేవునితో సహవాసం చేసినవాడు, దేవుని వెంబడిస్తున్నవాడు, అలాగనే ఎన్నో ధర్మ కార్యములు చేసిన వాడు. కానీ ఆయన ఇన్ని రకాల కార్యములు చేసినా ఆయనకేమి లేదంటే రక్షణ లేదు. ఏమి లేదమ్మా? రక్షణ లేదు. రక్షణ లేదు గనక ఇప్పుడు ఈ కొర్నేలి కుటుంబానికి, కొర్నేలి స్నేహితులకును రక్షణ ఇవ్వడానికి దేవుడు ఈ పేతురును ఆ కొర్నేలి ఇంటికి పంపించున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా? మరి పేతురు మిద్దె మీద ఉండి ప్రార్థన చేస్తుండగా పేతురుకు దేవుడు ఆ పరిశుద్ధాత్మలో ఒక పని అప్పగించాడు. ఏంటంటే, ఇదిగో ఇక్కడ కొన్ని అన్ని జనాంగములు ఉన్నారు, కొంతమంది నిన్ను తెలుసుకున్న ఆత్మలు ఉన్నవి, ఇవి నీతో దేవునితో సహవాసం చేస్తున్నారు, కానీ వారికి ఏమి లేదు, బాప్తిస్మము లేదు, వారికి ఏమి లేదు, రక్షణ లేదు. గనుక వీరు ఎంత పుణ్యకార్యములు చేసినా, ఎటువంటి దేవుడి ఎంత ఘనమైనటువంటి సేవ చేసినా, ఎంత ఘనముగా దేవునికి ఎన్ని రకాలైనటువంటి కానుకలు ఇచ్చినా వారు మాత్రము ఏం లేదు, బాప్తిస్మము లేదు గనక, రక్షణ లేదు గనక నీవు వారి యొద్దకు వెళ్ళి రక్షణ ఇమ్ము అని చెప్పు అంటున్నారు. దేవుని స్తోత్రం. గనుక దేవుని విశ్వాసాలు చూడండి, 28వ వచనం చదవనమ్మా. అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసము చేయటైనను అటు వారిని ముట్టుకుంటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడునో నిషేధింపబడినవాడైనను అపవిత్రుడనైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడని చెప్పాను. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ దేవుడిచ్చినటువంటి ఈ చతుష్పాద జంతువులకు సాదృశ్యం ఎవరంటే ఈ అన్య జనాంగములు. ఏ మనుష్యుడు కూడా ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు, నిషేధింపబడినవాడు కాదనియు అపవిత్రుడని అయినను చెప్పకూడదని చూపించి ఉన్నాడని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పేతురు వీరికి చక్కటి వాక్యము చెప్పాడు. వాక్యము చెప్పిన తరువాత ఈ వర్తమానం విన్నటువంటి వీరందరూ కూడా వెంటనే వారు ఏం చేశారంటే బాప్తిస్మము పొంది ఉన్నారట. దేవుని స్తోత్రం. అంటే అంతవరకు వారు దేవునితో నడిచారు, దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నారు, అలానే దేవునికి ఎన్నో కార్యములు చేస్తున్నారు, దేవుడు వారికి ఎన్నో కార్యములు చేశారు, దేవుడు వారికి ఎన్నో రకములైన ఆశ్చర్య కార్యములు జరిగించారు, వారు కూడా దేవునికి ఎన్నో కానుకలు ఇస్తున్నారు. కానీ వారికి కొదువ ఏమిటంటే రక్షణ ఏమి లేదు. ఇప్పుడు వారికి రక్షణ లేదు గనుక యేసు ప్రభువారు కూడా నశించిన దాన్ని వెదకి రక్షించడానికి భూలోకానికి వచ్చి ఉన్నాడు గనుక, అలానే పేతురు కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కొన్నేళ్ళు ఇంటి దగ్గర ఉన్నటువంటి వీరందరికీ దేవుడు రక్షణ ఇవ్వడానికి ఆయనను పంపినట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు స్తోత్రం.
గనుక దేవుని విశ్వాసులారా, వీరందరూ కూడా పాప క్షమాపణ పొంది రక్షణ బాప్తిస్మమును వీరందరూ కూడా పొంది ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుని స్తోత్ర. గనుక చూడండి, మీకు 47వ వచనం చదవండమ్మా. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొంది మీరు బాప్తిసం పొందడని ఎవడైనాను నీళ్లకు ఆటంకము చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామముందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించిన తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారతని వేడుకొనిరి. దేవుని స్తోత్రం. కనుక ఇన్ని లోకములో ఎన్నో కార్యములు చేస్తూ ఉంటాం, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం. భూదానము, గోదానము, వస్త్రదానము, ఇలాగ ఎన్నో దానాలు చేస్తుంటాం. కానీ దేవుని యొద్దకు నీవు చేరాలంటే నీకు కావలసినది ఏమిటంటే రక్షణ బాప్తిస్మము. అందుకని మార్కు 16:16 రాస్తున్నారు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మనవానికి శిక్ష విధింపబడును అని వ్రాయబడింది. కనుక మనము ఎన్ని రకములైన పుణ్య కార్యములు చేసినా కానీ బాప్తిస్మం అనేది నీలో లేకపోతే నీవెంత నమ్మకము కలిగి ఉన్నా అన్నీ కూడా వ్యర్థమే అంటున్నారు. కనుక ఇట్టి రక్షణ బాప్తిస్మము పొందగలిగి వీరందరూ కూడా దేవునిలో ఎంతగానో ఆశీర్వదింపబడి ఉన్నారు. కనుక మనం చూసినట్లయితే పెట్టనేటువంటి జమ్ము పెట్టె ద్వారా దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలైన వారిని రక్షించడానికి నాయకుడిగా దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది తొట్టె అనగా ఈ యొక్క పశువుల తొట్టెలు ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉన్న మానవులైన వారందరినీ, పాపులైన వారందరినీ రక్షించడానికి ఆయన ఎక్కడికి వచ్చాడు? పశువుల తొట్టెలోనికి వచ్చాడు. పశువుల తొట్టెలో నుండి ఈ లోకమంతటికి కూడా ఆయన ప్రకాశతను, ఆయన మహిమను మనకు అందించినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే ఉట్టి అనగా ఆయన ఎక్కడున్నాడు? మిద్దె మీద ఉన్నాడు. ఏమా ఇదివరకు చూడండి, తాటెక్కీలు ఉన్నప్పుడు ఏం చేసేవారు? ఉట్టు కట్టుకునేవారు. ఆ ఉట్టి మీద అన్నీ పెట్టేవారు అన్నమాట. ఎలకలు కానీ పిల్లలు కానీ ఏమి ఎవరికి అందకుండగా ఉట్టి ఉన్నదన్నమాట. మీకు మర్చిపోయారేమో, ఇప్పుడు అడుగులు వచ్చిన తర్వాత ముట్లు మర్చిపోయారు, అంతేనా? కనుక తాటెక్కిళ్ళు అయితే ఉట్లు ఉండి ఇప్పుడు అందరం మేళలే కదా, అంతేనా? గనుక ఈ ఉట్టి అనగా ఆయన మిద్దె మీద ఉన్నాడు. మిద్దె మీద ఉన్నటువంటి ఈ పేతురు ఈ అన్య జనాంగములకు రక్షణ బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు అక్కడ నుండి ఈ యొక్క కొర్నేలి ఇంటికి నడిపించాడట. అలానే దేవుని విశ్వాసులారా, ఆయన ఇంటికి వచ్చినటువంటి దేవుడు మన ఇంటికి కూడా రక్షణ కావాలంటే, మనకు కూడా రక్షణ కావాలంటే ఈ తొట్టిలోనికి వచ్చిన క్రీస్తు బాల్ని ఎవరైతే ఆరాధించేవారుగా ఉంటారో వారందరూ కూడా రక్షణ బాప్తిసం పొందగలిగే ధన్యతను సంపాదించుకుంటారు. కనుక మనమందరము కూడా ఈ యొక్క తొట్టిలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ ఆయనను నిత్యము ఆయనతో సహవాసము చేయగలిగే ధన్యత భాగ్యము తండ్రి మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షరును అదృశ్యుడను రాజ్యమైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. నాయనా, ఇంతవరకు నీ వాక్యమును శ్రద్ధగా వినే భాగ్యం మాకు దయచేసిన తండ్రి, నీకే స్తోత్రాలు. శ్రద్ధగా వింటే శుద్ధులవుతారన్నావు నాయనా. ఇదిగో ప్రభా, నీ యొక్క సన్నిధిలో మేమునైనా మోకర్లి నీ వైపు తేరి చూస్తుండగా ఎవరికి ఆశీర్వాదము కొరకు నీ వైపు తేరి చూస్తున్నారు, ఆశీర్వాదమును వారి మీద కుమ్మరింపచేయండి ప్రభా. నీకే వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం యేసయ్యా. ఇదిగోనైనా తొట్టి పెట్టి పుట్టి అని ప్రభా ఇవాళ మాకు వాక్యమును అందించావు నాయనా. పెట్టెలో ఉన్నటువంటి మోషే ఇశ్రాయేలుల విడుదల నిమిత్తము మోషే గారిని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి, నీకే స్తోత్రాలు. అలానే సర్వమానవాళి రక్షణార్థమై నాయనా తొట్టిలోనికి
మహిమబాలుగా క్రీస్తు ప్రభా మీరే వచ్చి వేసిన తండ్రి నీకే స్తోత్రములు. మమ్మందరినీ రక్షించే నిమిత్తము, మా పాపములు పరిహారము చేయ నిమిత్తము నీవే తొట్టిలోనికి వచ్చి వేసిన యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నా. అలానే ఒట్టు మీద అనగా నాయనిదిగో ప్రభా పేతురు, నాయనిదిగో తండ్రి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మిద్దె మీద ఉండి ప్రార్థన చేస్తుండగా నాయనా ఇదిగో చతుష్పాద జంతువులనగా నైనా జనాంగముల నిమిత్తము ప్రార్థన చేయ నిమిత్తము ఆయనను ఏర్పాటు చేసుకున్నావు. వారి రక్షణార్థము ప్రభా కొన్నేలి ఎన్నో గొప్ప కార్యములు చేసినారు, ఎన్నో ధర్మ కార్యములు చేసినారు. కానీ ఆయనకు ప్రభా రక్షణ లేదు గనక రక్షణ ఇవ్వడానికి నువ్వు పేతురు గారిని ఏర్పాటు చేసుకున్న తండ్రి నీకే స్తోత్రాలు. నాయనలాగన ప్రభా మేము కూడా అనేక మంది రక్షణ లేకుండా నాయనా నీ క్రిస్మస్ పండుగలో ఏకీభవిస్తున్నారు, నీ సన్నిధిలో ఏకీభవిస్తున్నారు. నీవు ఇచ్చేటువంటి ఆశీర్వాద కార్యములు, ఆశ్చర్య కార్యములు పొందుతున్నారు. కానీ ప్రభా రక్షణ బాప్తీసం పొందలేకపోతున్నారు. ప్రభా అది పొందడానికి నీవే ప్రతి బిడ్డను నీవే దీవించి ఆశీర్వదించమని, ప్రతి బిడ్డను నీవు ఏర్పాటు చేసుకోనమని, ప్రతి వారు నీ రక్షణార్థమై ప్రభా నాయనా వారి రక్షణార్థమై నీ సన్నిధిలోనికి వచ్చి నాయనా రేపు నాయనా నీవు వచ్చేటువంటి సమయములో నీ రెండవ రాకడలో మేమందరం ఎత్తబడ్డానికి నాయనా మమ్మల్ని సిద్ధం చేయడానికి ఈ మొదటి రాకడనే క్రిస్మస్ పండుగలోనికి మమ్మందరినీ తోడుకొని వచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు. మేమందరము నీ వైపు తేరి చూస్తుండగా ప్రతి బిడ్డను దీవించి మేలు కలగచేయమని యేసు తొట్టులోనికి మహిమ బాలు వచ్చిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేయుచున్న భూమి మీద నెరవేరునుగాక. మన ఆహారం మాకు దయచేయము, మళ్ళా అపరాధం చేసిన క్షమించిన ప్రకారం క్షమించు, మమ్మ శోధనని తెకాకిలోని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమునకు వచ్చాయి అపవాది క్రియలకలై, యేసు రక్తమునకు వచ్చాయి అపవాది క్రియలకలై, యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంత కాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము నీతిమంతుని ఆశీర్వాదం చేసిన సర్వాంశములకు జరగబో కార్యములకు కూడి వచ్చినబడిన వారందరికీ క్రీస్తు బాలి యొక్క ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయునుగాక. ఆమేన్.